జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇక నువ్వు ఏమాత్రం కూడా తొందరపడద్దమ్మా. ఆగస్టు 13వ తారీఖున నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. అంటే నీ కోరిక నెరవేరే రోజు నేను తీసుకువచ్చేశాను. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఏ క్షణంలో ఉన్నా సరే ఖచ్చితంగా నువ్వు నా ఈ వాక్కును వినాల్సింది. నీ జీవితంలో అద్భుతాన్ని జరిపించబోతున్నాను. ఆగస్టు 13వ తేదీన నీ కోరిక నెరవేరబోతుంది. నువ్వు అనుకున్న మంచి జీవితాన్ని నువ్వు జీవించబోతున్నారు. ఈ దుర్గమ్మపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా సరే ఆఖరి వరకు విన్నావంటే ఖచ్చితంగా నా ఈ వాక్కును నిజం చేసి చూపెడతాను. అందుకే కదా ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నది. మరి ఇక నీకు దిగులెందుకు, భయం ఎందుకు, బాధెందుకు చెప్పు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే జరగాల్సినవన్నీ కూడా సమయానుగుణంగా జరిపించే తీరుతాను అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని పంపారండి. అమ్మ మాటలేంటో తెలుసుకోబోయే ముందు మనకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. స్త్రీ పురుష వశీకరణం 100% చేస్తారు. అలానే ఎలాంటి సమస్యలకైనా సరే చిటికలో పరిష్కార మార్గాన్ని చెప్పి మీకు మంచి జ్యోతిష్యం అయితే చెప్తారన్నమాట. ఈ గురువుగారు చాలామందికి కూడా చెప్పింది చెప్పినట్లుగా జరిగిందండి. ఇంకా కూడా గురువుగారు చెబుతూనే ఉన్నారు. వాళ్ళకి కూడా జరుగుతూనే ఉంది. మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోవాలి, మీరు సంతోషంగా ఉండాలి, కుటుంబంతో హాయిగా ఉండాలి, ఎలాంటి కలహాలు లేకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా గురువుగారిని సంప్రదించండి. మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా వెంటనే ఇప్పుడే ఈ క్షణమే పరిష్కరించుకోండి. గురువుగారు మీ కుటుంబంలో ఉన్న ఎలాంటి సమస్యలకైనా సరే క్షణాల్లో పరిష్కారం చూపిస్తారండి. అంటే అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, డబ్బు సమస్యలు కానీ, వ్యాపారంలో ఇబ్బందులున్నా ఇలా ఏదైనా సరే చిటికలో పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారు. శ్రీ సాయి శక్తి జ్యోతిష్యపీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీ జీవితంలో జరిగే భూత, వర్తమానం, భవిష్యత్తు కాలాలకి సంబంధించిన విషయాలన్నిటికీ కూడా గురువుగారు జ్యోతిష్యం చెబుతారు. అలానే స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలకైనా సరే శాశ్వతంగా పరిష్కారం చెబుతారు. ఒక్కసారి గురువుగారిని సంప్రదిస్తే మీ సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. ఇక గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, 9014390895. నమ్మకంతో మీరు గురువుగారి దగ్గరికి వెళ్ళారంటే అంతే నమ్మకంతో నిశ్చింతగా ఇంటికి వస్తారు, హాయిగా కూడా జీవించగలరు. ఒక్కసారి గురువుగారి దగ్గరికి వెళ్ళండి. మీ సమస్య ఏదైనా సరే క్షణాల్లో ఇట్టే పరిష్కారం చూపించుకోండి. ఇక దుర్గమ్మ సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? ఇలా చూడమ్మా, నీ జీవితాన్ని మార్చే బాధ్యతను నేను తీసుకుంటున్నాను. అంటే నీ జీవితంలో అత్యంత అద్భుతమైన కొత్త రోజులుగా ఆగస్టు 13న నీకు అంతా గుర్తుండిపోతుంది. అది కొత్త రోజు మారుతుంది. ఈ లోకమంతా నిన్ను చూసి నవ్వచ్చు. నీ యొక్క ఆత్మీయులు నిన్ను అర్థం చేసుకోలేక నిందిస్తున్నారు కదా. కానీ ఈ దుర్గమ్మ నీ తల్లిగా, నీ తండ్రిగా నీ ప్రతి బాధను కూడా నేను నా గుండెల్లో మోస్తూనే ఉన్నాను. ఇక నువ్వు పడే వేదనలో సగం నేను పంచుకుంటున్నాను. కాబట్టి నువ్వు ఇంకా ఇంత ధైర్యంగా నిలబడి ఉన్నావు. నీ ఇంటిలోని ప్రతి ఒక్క అణువులో కూడా నేను నిండి ఉన్నాను. నీవు నిట్టూర్పు విడిచిన ప్రతిసారి నా మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. భయపడకమ్మా. నీ కన్నీటిని తుడవడానికి, నీ కష్టాల కడల్ని దాటించడానికి నేను ఈరోజు నీ వెంటే నడుస్తున్నాను. నీ వేదన శాశ్వతం అనుకుంటున్నావు కదా? అస్సలు కాదు. నా యొక్క కరుణా కిరణాలు నీపై కురిపించబోతున్నాను. నువ్వు ఒంటరివని ఎప్పుడైతే అనుకుంటావో నీ నీడ నీ యొక్క కంటి ముందు నేను నీకు కనిపించబోతున్నాను. సమయమంతా కూడా ఇక వచ్చేసింది. నీవు పడిన ప్రతి ఒక్క కష్టానికి ఒక గంభీరమైనటువంటి అర్థం ఉంది. నువ్వు ఓర్చుకుంటున్న ప్రతి ఒక్క అవమానానికి ఒక అద్భుతమైన ప్రతిఫలం రాబోతుంది. కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. చీకటి నిండిన అమావాస్య తర్వాత వెలుగులు వస్తూనే ఉంటాయి. ఇది ప్రకృతి నియమం. నీ జీవితంలో ఇన్నాళ్ళు కూడా రాజ్యమేలినటువంటి కటిక చీకట్లు, నిరాశ, నిస్పృహలు తొలగిపోయే శుభగడియలైతే వచ్చేశాయి. రేపటి రోజున నీకు అంతా కూడా శూన్యమే. దిక్కుతోచని అగాధంలో ఉన్నట్లుగా నీకు కాస్త అనిపించొచ్చు. కానీ రేపు వచ్చే సూర్యోదయం నీ జీవితంలో సరికొత్త ఆశను, ఊహించని అద్భుతాలను తీసుకొస్తుంది. మరి నీ విధిని మార్చే శక్తి కేవలం ఈ దుర్గమ్మ సంకల్పానికి మాత్రమే ఉంది. ఇక నీవు పడుతున్న ఆ యొక్క బాధను ఇకపై నీ యొక్క జ్ఞాపకాల్లో కూడా అస్సలు మిగిల్చను. అంతటి ప్రశాంతతను నీకు ప్రసాదించబోతున్నాను. నువ్వు నా బిడ్డవి. నీకు కష్టం అనేది వస్తే నాకు వచ్చినట్లే కదా.
నీ కర్మ బంధాలనేవి మానవ జన్మకు సంఖ్యల్లాంటివి. కాని నా యొక్క శరణు కోరిన వారికి ఈ క్షణమే ఆ సంఖ్యలు ఒక్కొక్కటిగా తెంచేస్తాను. నీవు గత జన్మలో చేసిన పాప పుణ్యాల లెక్కలు, అనుభవించిన ప్రారబ్ధ కర్మలు ఇవన్నీ నాకు తెలుసు. ఆ యొక్క కర్మలు వాస్తవాలే. నిన్ను నీడలా వెంటాడుతూ నీ యొక్క వేదన నిన్ను కలిగిస్తూ ఉన్నాయి కదా. కాని గుర్తుపెట్టుకో, నువ్వు నా దగ్గరకు వస్తే, నా పాదాలను ఆశ్రయిస్తే నీ యొక్క కర్మ ఫలితాలన్నీ బూడిద చేస్తాను. నీ యొక్క కష్టాల తీవ్రతను నా యొక్క కరుణా వీక్షణతో తొలగించేస్తాను. ఇక నువ్వు అనుభవిస్తున్న కొద్దిపాటి బాధ కేవలం నీలో ఉన్న అహంకారాన్ని, నీలో ఉన్న అహాన్ని కరిగించేసే విధంగా నిన్ను పరిపూర్ణమైన గొప్ప వ్యక్తిగా మార్చడానికి. అతి త్వరలోనే నువ్వు నూతన ఉత్తేజంతో, స్వచ్ఛమైన మనసుతో మహావృక్షంలో వికసించబోతున్నా. నీ యొక్క కర్మ ఫలితం అనేది కరిగిపోతుంది. ఇక నీకు శుభకాలం ఆసన్నమైందమ్మా. ఇకపై నీ దారంతా కూడా పూలదారిగా మార్చబోతున్నాను. లోకం నిన్ను వేలెత్తి చూపించిందని బాధపడుతున్నావా? నీ స్థాయిని తక్కువ చేసి మాట్లాడాలని నిన్ను ఎందుకో అంతలా కృంగిపోతున్నావు? ఈ ప్రపంచం కేవలం వెలుగు ఉన్నప్పుడే నీతో ఉంటుంది. నీ దగ్గర సంపద ఉన్నప్పుడే నిన్ను గౌరవిస్తుంది. చీకటి పడగానే ఆ యొక్క నీడ కూడా నిన్ను విడిచిపెడుతుంది కదా. అవునా? మరి అలాంటిది మనుషులంత చెప్పు. నీకు ఎప్పుడూ కూడా తోడుగా, నీ అపజయాల్లో నీకు తోడుగా ఉండేది కూడా ఈ దుర్గమ్మే అని తెలుసుకో. అందరూ నిన్ను విడిచిపెట్టుండొచ్చేమో, కానీ నేను మాత్రం అస్సలు వదలను. నా గుండెకు నిన్ను హత్తుకునే ఉంటాను. ఇక నువ్వు పడ్డ ప్రతి ఒక్క నిందకు, నువ్వు అనుభవించిన ప్రతి ఒక్క అవమానానికి కాలం గట్టి సమాధానం ఇవ్వబోతుంది. ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో వారే నీ ఎదుగుదలను చూసి కళ్ళు తెరుస్తారు. నీ యొక్క ఆత్మగౌరవాన్ని, నీ వ్యక్తిత్వాన్ని కాపాడే బాధ్యత నాది. నీవు కేవలం నా నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండు. నీ యొక్క శత్రువుల నుండి, నీపై జరిగే కుతంత్రాల నుండి నిన్ను రక్షించే బాధ్యత పూర్తిగా నాది. ఇక భయపడకు. నా బిడ్డను కన్నెత్తి చూసే ధైర్యం ఎవరికైనా నేను ఇస్తానా చెప్పు? అసలు ఆ మాటకి చోటే లేదు. నిశ్చింతగా ఉండు చాలు. మనసు అనేది ఒక ప్రచండమైనటువంటి యుద్ధ రంగంలా మారిపోబోతుంది. లోపల నిన్ను వేల ఆలోచనలు నిన్ను కట్టి ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి కదా. నాకే ఎందుకు దుర్గమ్మ ఇలా జరుగుతుంది, నన్ను కాపాడండి అని, నేనేం తప్పు చేశానని నువ్వు నన్ను అనుక్షణం ప్రశ్నిస్తూ ఉన్నావు కదా. నీలో నువ్వే ఎంతగానో నలిగిపోతున్నావని తెలుసు. అలానే నీ మనసులో ఆలోచనలు తుఫాను ఎంతగా రేకెత్తిస్తుందో నాకు తెలుసమ్మా. సముద్రపు అలలు ఎంత ఎగిసిపడినా చివరకు చేరాల్సింది తీరానికే కదా. నీ యొక్క మనసులో అలజడి అనేది కూడా అలానే ఒక గాయం అనేది చేసేలా చేస్తుంది. నీ ఆలోచనలన్నీ కూడా, ఆ యొక్క వేదనలన్నీ నా పాదాల దగ్గర పెట్టు. నీ చింతనంతా కూడా మోయడానికే కదా లోక బాంధవరాలైనటువంటి నేనున్నాను చెప్పు. నీ భారాన్ని మొత్తం నేనే మోస్తాను. నీ గుండెల్లో నిండిన అశాంతిని పూర్తిగా తొలగించి ఒక ప్రశాంతమైన నిద్రను ఈ రాత్రికి నీకు ప్రసాదిస్తాను. నిశ్చింతగా ఉండు. నీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం నా దగ్గరే ఉండగా నీ మనసుని ఎందుకు నువ్వు ఇబ్బంది పెట్టుకుంటున్నావు చెప్పు? ఆరోగ్యమే మహాభాగ్యమమ్మా. నీకు శారీరక బాధతో సతమతమవుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉండగలను? నీ కోరిక అనేది నెరవేరడం లేదని, నీకు తగ్గ ఆరోగ్యం అనేది ఇవ్వడం లేదు అని, తగిన ఉద్యోగం ఉండడం లేదు అని, తగిన ప్రేమ బంధాన్ని నీకు చూపించడం లేదు అని నాపై కోపంగా ఉన్నావా? నీవు అనుభవిస్తున్న మానసిక వేదన, నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా తొలగించబోతున్నాను. రేపు నీ కోరిక అక్షరాల నెరవేరుస్తాను. నీ బాధకు మూల్యం అనేది నీ యొక్క ఆలోచనలోనే ఉంది. నీ ఆలోచనలన్నిటినీ కూడా పూర్తిగా ఇప్పుడే ఈ క్షణమే నా ముందు తొలగించేసే. ఒక్క మాట చెప్పు. నీ యొక్క గ్రహదోషాలు, దరిద్ర బాధలు నయం చేసే దివ్య ఔషధం ఈ దుర్గమ్మ దగ్గరే కదా ఉంది. ఈ దేహంలో ప్రతి ఒక్క అణువులో కూడాను, ప్రతి ఒక్క రక్త నాళంలో కూడా నా శక్తే ప్రవహిస్తుంది. ఇక నువ్వు పడే అనారోగ్యపు బాధల నుండి నేను విముక్తుడిని చేస్తాను. నీ యొక్క గడి అనేది శుభగడియలు వచ్చేశాయి. నీవు తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో, నూతన కాంతితో నీ యొక్క కర్తవ్యాలను నువ్వే నిర్వర్తించుకోగలవు. నా నామమే నీకు రక్షణ కవచం. నా యొక్క సింధూరమే నీ యొక్క ప్రాణదానం. నువ్వు మళ్ళీ చిరునవ్వుతో అంతా కూడా తిరుగుతావు. ఇది నా అభయం. నాపై భారం వేసిన బిడ్డను నేను ఎప్పుడూ కూడా మధ్యలో వదలను. అన్ని రకాలుగా చెప్తున్నాను. నేను నీకు ఇస్తున్న సత్య ప్రమాణం. నీవు అగాధమైనటువంటి లోయలో పడుతున్నప్పుడు, నీకు తోడు ఎవ్వరూ లేనప్పుడు,
నీవు చీకట్లో చిక్కుకున్నట్లుగా నీకు అనిపించినప్పుడు నా యొక్క అదృశ్య హస్తాలు నిన్ను ఎప్పుడూ పట్టుకొని సిద్ధంగానే ఉంటాయి. నిన్ను నీవుగా నమ్ముకుంటున్నావు కదా, కాబట్టి ఆ నమ్మకమే నీకు పెద్ద ఆయుధంగా, అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యం చేసే విధంగా శక్తి నీకు ఉంది. నీ జీవితంలో మూసుకుపోయిన అదృష్ట ద్వారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా త్వరలో తెరుచుకునేలా చేస్తాను. నీకు కావలసిన సరైన మార్గాన్ని నేనే స్వయంగా నీకు చూపెడతాను. ఇక నువ్వు చేయాల్సిందల్లా నాపై నమ్మకాన్ని పెంచుకో. నా యొక్క మాటపై నీకు నమ్మకం ఉంది కదా, ఉంటే నీ జీవితం పూలబాటగా మారుస్తాను. ఇది ముమ్మాటికి సత్యం. నీవు పడే వేదనలో నేను నీకు తోడుగా ఉన్నాను. నీ గెలుపులో నేను నీకన్నా ముందుంటాను. అంతేకాదు, నా దగ్గరకు వచ్చిన వారెవ్వరూ కూడా ఖాళీ చేతులతో వెళ్ళడం లేదు కదా, అది నాకు ఇష్టముండదు కూడా. నీవు కూడా అంతే. నీ యొక్క హృదయాన్ని నా మందిరంలా మార్చుకో. అక్కడ నేను ఎప్పుడూ కూడా ప్రతిష్ఠించుకొని ఉంచుకో. నీవు ఎప్పుడూ నా మందిరానికి రావాల్సిన అవసరమే లేదు కదా. నువ్వెక్కడుంటే అదే నా మందిరం. నేను నీలోనే ఉండి నీ యొక్క కష్టాన్ని పరిష్కరిస్తాను. నువ్వు ఇన్నాళ్ళు అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా అప్పుల బాధలు, దరిద్రం కావచ్చు, ఇవన్నీ నా కరుణా వీక్షణతో పటాపంచలు చేస్తాను. నీ ఇల్లు సిరి సంపదలతో, మంగళకరమైన సుఖశాంతులతో విరజల్లేలా చేస్తాను. ఇది ఈ దుర్గమ్మ వాక్కు. ఈ తల్లి వాక్కు నీ పట్ల నాకున్నటువంటి వాత్సల్యం, ఎనలేనటువంటి ప్రేమ, నువ్వు పడుతున్న ప్రతి ఒక్క శ్రమను కూడా నేను గమనించాను. అందుకే చెబుతున్నాను, అన్నిటికీ కూడా ముగింపు ఇచ్చే సమయం వచ్చేసింది. ధైర్యంగా ఉండు. నీవు కష్టాలు అనుభవించిన రోజులుగా పూర్తిగా ముగిసిపోతున్నాయి. రోజు రోజుకి నీవు రాజులా రాణిలా బ్రతికే రోజుగా నేను చేయబోతున్నాను. భవిష్యత్తు గురించి అస్సలు భయపడకు. రేపేమవుతుందో అన్న ఆందోళన నీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది కదా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీకు రేపటి నుండి బాధ్యత అంతా కూడా నీ బాధ్యత నాకు ఇవ్వు. నువ్వు నా బిడ్డవు. ఈ క్షణమే నా ప్రథమ కర్తవ్యం. నీ జీవితంలో రాబోయే మలుపులన్నీ కూడా నీకు మేలు కోసమే ఉంటాయి. అది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో నువ్వే ఒప్పుకుంటావు. ఏం జరిగినా కూడా నా సంకల్పం అని భావించు. అప్పుడు నీకు ఎలాంటి భయము ఉండదు. నువ్వు కోరుకున్న లక్ష్యాలన్నీ చేరుకోవడానికి కావలసిన శక్తి, బుద్ధిని, అవకాశాలను నేను నీకు ప్రసాదిస్తాను. నిశ్చింతగా నిద్రపో. ఎందుకంటే ఇక ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నిన్ను ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటాను. నా నామాన్ని స్మరిస్తూ కళ్ళు మూసుకో. నీకు విశ్రాంతి అవసరం. అద్భుతమైన శాంతి అవసరం. డబ్బు, హోదా, అధికారము ఇవన్నీ కూడా కేవలం భౌతికమైన మాయలు. వీటి కోసం పాకులాడి నీ మనశ్శాంతిని ఇప్పటికే పోగొట్టేసుకున్నా. మనుషులందరూ ఇంతేనమ్మా. వీటి కోసమే జీవితాంతం పరిగెడతారు. కానీ శాశ్వతమైనటువంటి అశాంతి, దైవానుగ్రహం, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు నాకు అన్నీ కూడా తెలియనివా చెప్పు? నీ కష్టార్జితం ఏంటో కూడా నాకు తెలుసు. ఏది వృధాగా పోనివ్వను కదా. మరి ఎందుకు అతిగా ఆలోచిస్తున్నా? నీకు రావాల్సిన సంపద, దక్కాల్సిన గౌరవం తప్పకుండా నీకు దక్కే తీరుతాయి. కాకపోతే కాస్త సమయం పడుతుంది అంతే. ఉన్నంతలోనే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టు. దాహంతో ఉన్నవారికి కాస్త సాయం చేయి. చిన్న చిన్న సహాయాలే నన్ను చేరుకునేలా చేస్తాయమ్మా. నీకు మరింత ఫలితాన్ని అందిస్తాయి. ఆ యొక్క ఆపదల నుండి గట్టెక్కించే విధంగా నేను చేస్తాను. ఇలా చూడు, నువ్వు చేసే దానగుణమే నీకు శ్రీరామ రక్ష. ఇవే నీ వెంట వస్తాయి. సంపద అనేది నీకు నీడ లాంటిది అని గుర్తుపెట్టుకో. అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ నాపై నీకు ఉన్నటువంటి భక్తే శాశ్వతంగా ఉంటుందని తెలుసుకో. నిన్ను పరీక్షించినటువంటి ప్రతిసారి నీ మనసు అంతా కూడా బాధపడుతుంది. కానీ నిన్ను ఒక మహావృక్షంలా తీర్చిదిద్దడానికే కదా ఇవన్నీ అని తెలుసుకో. చూడమ్మా, నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చడానికే నేను ఇంతలా సాయి శక్తులా కూడా కృషి చేస్తున్నాను. కాబట్టి ఈ దుర్గమ్మపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా కూడా నువ్వు ఖచ్చితంగా నమ్మకంతో ఉండి అమ్మపై భారాన్ని వేశావంటే ఇక అన్నీ మారుతాయి. ఖచ్చితంగా ఈ దుర్గమ్మ నీ జీవితాన్ని నేను మారుస్తాను. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. ఈ దుర్గమ్మ ఎల్లవేళ నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవీ నీకు అవసరం లేదు. హాయిగా, ప్రశాంతంగా ఉండు. అన్నిటినీ నేను చూసుకుంటాను. నీకైన శుభవార్తలు నేను చెప్పినట్లుగా చెప్పిన రోజున నేను నీకు అందిస్తాను. హాయిగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను.
నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.